హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? రాత్రి పడిన వర్షానికి చాలా ప్రశాంతంగా చల్లగా పడుకున్నాము. కానీ మార్నింగ్ లేచేసరికి ఎంత చాకిరీ అంటే అసలు నైట్ మా సిచ్యువేషన్ చూడండి, లోపలికి కూడా వచ్చేసాయి వాటరు. కొంచెం వర్షం తగ్గిన తర్వాత డోర్ ఓపెన్ చేద్దామని దగ్గరికి వెళ్తే ఇంటి లోపలికి వచ్చేసి గాలికి ఇంట్లో సామాన్లన్నీ కింద పడిపోయి దుమ్మంతా లోపలికి వచ్చేసి ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత అసలు ఎలా ఉందో బయట వాతావరణం చూద్దామని చెప్పి బయటకు వచ్చాను. చాలా మొక్కలు విరిగిపోయినాయి కొమ్మలతో సహా. సందు మొత్తం కూడా చాలా డస్ట్ పట్టేసింది. రాత్రి డస్ట్ అడ్డం పడి వాటర్ కూడా అక్కడే ఉండిపోయినాయి. కొంచెం కాలుతో తీసాను కానీ వాటర్ అయితే వెళ్ళిపోయినాయి. కానీ మార్నింగ్ చూసారా, సందు మొత్తం కూడా చాలా దుమ్ము దుమ్ముగా ఇసుకగా ఉందన్నమాట. ఫస్ట్ చూడగానే ఈ వాతావరణానికి సాయంత్రం చేసుకుందాము, కొంచెం ఎండ వచ్చేసింది కదా అని అనిపించింది. కానీ ఫ్రైడే కదా, మరీ గుమ్మం ముందు ఇలా ఉంటే బాగోదు కదా. సో ఇంక అందుకని ఓపిక చేసుకుని ఆ మొక్కలన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టి తర్వాత మొత్తం సందు మొత్తం కడుక్కొచ్చేసరికి గంట సేపు పట్టిందండి నాకు. కానీ కొమ్మలన్నీ విరిగిపోయేసరికి బాధ అనిపించింది. చాలా డస్ట్ ఉంది. పైపు మేము క్లీన్ చేసే పైప్ అనమాట, వాటర్ పైప్ ఉంటుంది కదా, అది కొంచెం మెత్తగా ఉంది. అది ఫోల్డ్ అయితే వాటర్ రావట్లేదు. మళ్ళీ ట్యాప్ దగ్గరికి వెళ్ళి అది సరిచేసి పైప్ సరి చేసుకుని అసలు ఎంత చికాకు వచ్చిందో. ఇంత పని ఉన్నప్పుడు వర్క్ సాఫీగా వెళ్ళిపోతే బాగుంటుంది. ఈ మధ్యలో ఇలాంటి చిన్న చిన్న చికాకులు వస్తే ఇంకా చిరాకు వస్తుంది అనమాట. ఇంకా బయట పనులంతా అయిపోయిన తర్వాత లోపలికి వచ్చి కొంచెం టీ తాగి రిలాక్స్ అయ్యి కూరగాయలు తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాము. మా ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఒకటి జరుగుతుందండి, డిస్టర్బెన్సెస్ అవే వస్తున్నాయి. కానీ నైట్ అంత వర్షం పడినా మార్నింగ్ ఎండ చూసారా ఎలా వస్తుందో. అయితే నేను ఈరోజు ఒక మంచి ప్రోడక్ట్ చూపిస్తున్నాను మీకు యూజ్ అవుతాయి అనుకుంటే మీరు కూడా తీసుకోనండి. మీషోలో చాలా తక్కువ కాస్ట్లోనే పడింది నాకు ఇవి. ఇంతకీ ఇవి ఏంటంటే ప్లాంట్ క్లిప్స్ అనమాట. మొక్కలు బాగా పెంచే వాళ్ళకి యూజ్ అవుతుంది. మనకి మనీ ప్లాంట్ మొక్కలు కానీ, అంటే కొంచెం తీగల్లాగా పాకే మొక్కలు ఉంటాయి కదా, సో వాటిని జారిపోకుండా మరీ ఎక్కువ వెయిట్ ఆగవు కానీ బట్ ఇవి గట్టిగా పట్టుకుని ఉంచగలవు అనమాట. క్లిప్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అవి చాలా తక్కువగా 100 బిలోనే ఉంది కాస్ట్ కూడా. 92 క్లిప్స్ వరకు వచ్చాయి. వీటిని ఎలా పెట్టాలి అనేది నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. సేమ్ ఇలా మనము ఒకటి కానీ రెండు కానీ ఆ మొక్క సైజుని బట్టి కొమ్మల్ని బట్టి ఫిక్స్ చేసుకుని క్లిప్ పెట్టేస్తే అలా స్టిక్ అయి ఉండిపోతాయి అన్నమాట. ఇంకా ఈ పనులన్నీ చేసుకున్న తర్వాత మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నాం కదా, ఇవన్నీ కూడా మంచిగా సర్దేసుకుంటున్నాను. ఇవన్నీ సర్దిన తర్వాత ఇన్ని కూరగాయల్లో ఏ వంట చేయాలి, ఏమి వండాలి అనేది ఒక పెద్ద టాస్క్. అయితే ఈరోజు మీ అందరికీ కూడా ఒక మంచి టిప్ చెప్తున్నానండి. జనరల్గా దొండకాయ కట్ చేయడం అనేది చాలా పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్. వండుకోవాలి అన్న ఇష్టం ఉన్నా, పిల్లలు అడుగుతున్నారని చేసి పెట్టాలన్నా కూడా దొండకాయలు కట్ చేసేటప్పుడు చాలా టైం వేస్ట్ అయిపోతుంది. అంతసేపు కూర్చుని కట్ చేయాలంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, చేతుల నొప్పులు, కాళ్ళు నొప్పులు ఇట్లా అనుకుంటూ ఉంటారు కదా. సో నేను ఏ విధంగా చేస్తాను ఈజీగా అనేది చూపిస్తున్నానండి. ఇది నాకు వర్క్ అయ్యింది. మీకు వర్క్ అవుతుంది అనుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు. జనరల్గా దొండకాయని క్లీన్ చేసేసుకున్న తర్వాత అందరూ కూడా అయితే చక్రాలుగా చిన్న చిన్నగా కట్ చేస్తారు. లేదంటే దొండకాయని రెండు ముక్కలుగా చేసి
కొంచెం పొడుగ్గా వచ్చే విధంగా కట్ చేసుకుంటారు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ 2 రకాలుగా కట్ చేస్తారు. లేదంటే చిన్న చిన్న ముక్కలుగా 4 ముక్కలు వచ్చే విధంగా కట్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పిన 2 పద్ధతులు కూడా మనకి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి స్లైసరు. దాంట్లో గాని మీరు వేస్తే ఎన్ని కేజీల దొండకాయలైనా కూడా చాలా ఫాస్ట్‌గా చాపింగ్ అనేవి అయిపోతాయన్నమాట. పండిపోయిన దొండకాయలైతే లైట్‌గా గుజ్జులాగా వస్తుంది. పచ్చివైనా కూడా, పండువైనా కూడా స్లైసర్‌లో వేస్తే టైం అనేది ఎక్కువ పట్టదండి. నాకైతే ఇది వర్క్ అయింది. ఒకవేళ మీకు వర్క్ అవ్వకపోతే మీ ఇష్టం. మీరు ఎట్లా చేసుకుంటారో అలాగే చేసుకోండి. నేనిది కర్రీ చేసి కూడా చూపిస్తానండి. కర్రీ అంటే నేను ఫ్రై చేస్తున్నాను. సో, ఫ్రై చేసినప్పుడు మనం స్లైసర్‌లో వేసినప్పుడు చిన్న చిన్న ముక్కలేమన్నా ఉంటే మాడిపోతాయేమో అన్న ఇది కూడా ఉండదు. కూరకైనా, ఫ్రైకైనా కూడా చాలా బావుంటుంది. అయితే మనము మిక్సీలో పల్స్ మోడ్‌లో ఎలా ఆపి గ్రైండ్ చేస్తూ ఉంటామో, సేమ్ అలాగే దొండకాయల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పల్స్ మోడ్ ఇచ్చుకుంటూ మనం గ్రైండ్ చేసుకుంటే, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి. సో, ఇప్పుడు వీటిని వేయించి చూపిస్తానండి. నేను ఫ్రై చేశాను. కర్రీకైనా కూడా బావుంటుంది. గ్రేవీ కర్రీస్ కన్నా కూడా బావుంటుంది. టైం ఎక్కువసేపు పట్టదు. ఈ టిప్ మీకు నచ్చితే డెఫినెట్‌గా ఫాలో అవ్వచ్చు. ఇదిగోండి సేమ్ ఇప్పుడు నూనెలో వేసిన కొద్దిసేపటికి నేను చూపిస్తున్నాను. కొంచెం ఉప్పు వేసి వేగిన తర్వాత, కారం వేసిన తర్వాత కూడా కూర ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను. కూర కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ కూడా వేసి ఇంకొంచెం సేపు వేయిస్తే ఇలా వచ్చిందండి. నేను ఇలా స్టెప్ బై స్టెప్ కర్రీ ఇలా వచ్చిందనేది ఎందుకు చూపిస్తున్నానంటే, స్లైసర్ అనంగానే గ్రేవీ కర్రీస్ కోసం వాడతారు, లేదా ఉల్లిపాయలు కట్ చేసుకోవడానికి వాడతారు అన్న భ్రమలో ఉంటారు కదా. సో, దొండకాయలను కూడా కట్ చేస్తే మనకి టైం టేకింగ్ ప్రాసెస్ అనేది లేకుండా ఉంటుంది అని చెప్పడానికే నేను ఇలా చూపిస్తున్నాను. సో, ఫైనల్‌గా కూర అనేది మాడిపోకుండా మంచిగా ఎలా వచ్చింది అనేది కూడా ఫైనల్‌గా నేను చూపిస్తాను. సో, చూసారు కదా, కర్రీ మొత్తం కూడా అయిపోయింది. ఫ్రై చక్కగా ఉంది. ఎక్కడా మాడలేదు. అందరూ కూడా వంటలు ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తారు కదా. సో, ఒకవేళ మీకు వర్క్ అవ్వలేదు అనుకుంటే మీరు ఎప్పుడు ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి. కానీ ఇది మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో, ఈరోజు వ్లాగ్ ఇదేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.